ఓకే, మీరు ఇక్కడ మల్లారెడ్డి దాంట్లో వర్క్ చేస్తారని చెప్పి ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అక్కడ? 30 ఏళ్ళు అట్లా అవుతుంది సార్. 30 years, 30 సంవత్సరాల నుంచి అందులో. నాకు రూమ్ కూడా ఇస్తామన్నారు, రూమ్ ఇస్తామన్నారు కానీ బాబుకి అప్పుడు మాటలు రాలే. ఆఫీస్ లో రూమ్ ఖాళీ ఉంది, ఉండు నువ్వు అందులోనే, ఎందుకు బయట అని అన్నది అమ్మ. అంటే నేను మా బాబు హెల్త్ బాగుండదు, మా ఆయన కూడా కొంచెం డ్రింక్ అలవాటు ఉండే, 10 మంది వచ్చిపోయే ఆఫీసు, బాబు ఎప్పుడు ఎట్లా ఉంటాడో నాకే తెలీదు. అందుకనే నేను వద్దమ్మా ఇక్కడ ఉంటానేనా అని చెప్పేసి నేను ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ ఉన్నాను. నాకు ఏదన్నా బాధ వచ్చింది అంటే, నాకంటూ ఉన్నది అంటే అమ్మ తర్వాతనే మా అమ్మ. నాకు ఏ కష్టం వచ్చినా నా బాబు బతకడానికి కూడా ట్రీట్మెంట్ చాలా వరకు అమ్మ చేయించింది. మా ఆయన కూడా అమ్మనే చేయించింది ట్రీట్మెంట్. కానీ మా ఆయన తాగడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి అట్లా అయిపోయింది. 9 నెలలు అవుతుంది మా ఆయన చనిపోయి. కానీ నాకు ఎక్కువ అంటే నా బాబు గురించి ఏదైనా చెప్పాలి అంటే ఫస్ట్ అమ్మ గుర్తొస్తుంది నాకు. మల్లారెడ్డి వారి వైఫ్ అమ్మని గుర్తుకొస్తుంది. నాకంటూ ఒకళ్ళు ఉన్నారు అంటే మంచి చూసుకుంటారు, మిమ్మల్ని కూతురు లెక్క చూసుకుంటది నన్ను, ఒక కూతురు లెక్క. నాకంటూ ఒకళ్ళు ఉన్నారు అనే ధైర్యం అంటే అమ్మ. అంతకు మించి నాకు ఏం చెప్పడం కూడా రావట్లేదు. సార్తో ఎట్లుంటావు? మల్లారెడ్డి సార్తోనే? సార్ కూడా బాగానే ఉంటాడు నాతో, కానీ నేను ఎక్కువ మాట్లాడు నేను కూడా. కానీ నేను అమ్మతో ఎక్కువ ఉంటాను కాబట్టి అమ్మ నాకు చాలా చూస్తుంది, చాలా అంటే చాలా చూస్తుంది. 30 సంవత్సరాల అనుబంధం మా ఫ్యామిలీతో మీకు చాలా. నాకేం తెలిసేది కూడా కాదు. నా బాబుకి ఏమన్నా తినిపియాలన్నా కూడా భయం అయ్యేది. అమ్మ నేనేం చెయ్యాలి, నా బాబు తినట్లేదు, వాంతి చేస్తాడు. నా పర్సనల్ విషయం అంటే కూడా నేను చెప్పుకున్నాను, నాకంటూ ఉంది అంటే అమ్మ తప్ప ఇంకొకరు లేరు నాకు. మా ఆయన తర్వాత అంటే అమ్మ అంటే ఎప్పుడన్నా తిట్టడం గానీ అంటే వాళ్ళు ఒక తల్లి లెక్క బెదిరిస్తుంది. తర్వాత మళ్ళీ నాకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. నీకేం తెలియదు, నువ్వు ఈ సమాజంలో బతకాలన్నా. పిల్లలు 2 పిల్లలు, ఆ పిల్లగాడు అట్లున్నాడు, ఒక పాప ఉన్నది, వాళ్ళకంటూ ఒక జీవితం ఉండాలి, ఎట్లా ఉంటది అని అమ్మ చెప్తారు. ఒక కూతురికి ఎంత ధైర్యం ఇచ్చిందో నాకు అంత ధైర్యం ఇచ్చింది సార్. సరే, నీకు తెలుసా మల్లారెడ్డి సార్? తెలుసా సార్? తెలుసా సార్? మేడం కూడా తెలుసా? తెలుసు. చూసినావా? కలిసినావా? పోయి కలిసినా సార్. ఏమంటారు? చరణ్ అని తెలుసా సార్? ఎవరు? మల్లారెడ్డి పిలుస్తాడా మిమ్మల్ని? తెలుసు సార్. ఏమని పిలుస్తాడు? రామ్ చరణ్ అని. మజాకు చేస్తాడా? అమ్మ మేడం మంచిది అమ్మ. ఒక ఇంటర్వ్యూ అయిన తర్వాత వచ్చిండు, వచ్చి అమ్మ నేను అమ్మ దగ్గరకు పోయేస్తా, నేనేం చెప్పకున్నా సరే ఆయననే మైండ్ లోకి వచ్చేసినట్టుంది. అమ్మ నేను అమ్మ దగ్గర పోతానన్నాడు. ఎందుకు చరణ్ అన్న అమ్మనే అంటాడు, అమ్మనే అంటాడు, నేను అమ్మ దగ్గర పోతామ్మా అన్నాడు. అంటే ఎందుకు చరణ్ అంటే ఏమో నాకు పోవాలనిపిస్తుంది అన్నాడు. అయితే ఆ రోజు అమ్మ బయటకు వెళ్ళింది. నెక్స్ట్ డే రోజు పోయిండు, మాట్లాడిండు. ఏం చరణ్ ఇంటర్వ్యూ బాగా చేస్తున్నావు అని అమ్మ మాట్లాడింది చరణ్ తోని. అమ్మ మాట్లాడితే ఏదో ఇక వానికి మాట్లాడాలనిపించి మాట్లాడిండు. అడుగుదాం చరణ్ పోయి మాట్లాడినావా? అమ్మని చూసినావు? పోయి కలిసినావా? ఏమని మాట్లాడినావు? బ్యాగ్ ఇచ్చింది, బ్యాగ్ తీసుకున్నాడు. బ్యాగ్ వేసుకొని అమ్మ నాకు నువ్వు బ్యాగ్ ఇచ్చినావు, నాకు చాలా నచ్చింది అమ్మ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ అక్కడ పెట్టిన. ఆ బ్యాగ్ నాకు బాగా నచ్చింది, నాకు బ్యాగ్ లేదు, మొన్న మా మామ తీసుకోపోయినా అని చెప్పిండంట. తీసుకొచ్చి బ్యాగ్ ఇప్పించింది. అయితే నాకు బ్యాగ్ మా మామ తీసుకోపోయినా నాకు బ్యాగ్ కావాలని అమ్మతో అన్నాడంట. అయితే అమ్మ బ్యాగ్ ఇచ్చింది, ఇయగానే వేసుకున్నాడు. వేసుకొని అమ్మ నేను బ్యాగ్ ఇంట్లో పెట్టుకొని వస్తా నేను అని చెప్పేసి వచ్చిందంట. అయితే అమ్ముండి మమ్మీది శారీ ఉంది తీసుకోకొచ్చారని అన్నది. అంటే
లేదమ్మా మమ్మీ సారీ మమ్మీ తీసుకుంటది, నా బ్యాగ్ నేను తీసుకుంటా, నా బ్యాగ్ నేను ఇంట్లో పెట్టుకొని వస్తా, మళ్ళీ వస్తామ్మా నేను ఇంట్లో పెట్టి వస్తాను. మళ్ళీ వచ్చి ఇంట్లో బ్యాగ్ పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళా వచ్చింది. సరే పోయి మాట్లాడతావు అందరితోనే, డైరెక్ట్ వెళ్ళిపోతావా? అంటే సార్ ఉన్నప్పుడు రాడు, సార్ ఉంటే కొంచెం భయం ఉంటది, సార్ ఉన్నప్పుడు రాడు. ఆడ సెక్యూరిటీ ఉన్నా కూడా రాడు లోపలికి, సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తాడు అట్లా. ఓకే సరే. అని అంటే ప్రతి తల్లికి ఒక కోరిక ఉంటుంది, నా కొడుకు అది చూడాలి ఇది చూడాలి అని చెప్పి. సో మీకు ఏం కోరిక ఉంది మీ కొడుకుని చూసుకోవాలంటే? నా కోరిక అంటే ఫస్ట్ నా కొడుకు బతుకుతాడో లేదన్న గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి నా కొడుకు బతకాలి అన్నదే నా కోరిక. ఓకే సూపర్. నా కోరిక అంటే అదొక్కటే, నా కొడుకు బాగుండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి. నాకంటూ ఎవరు లేరు. నా కొడుకు ఇప్పుడు నా పాప ఒక పాప ఒక బాబు, వాడు బాగుంటేనే నేను బాగుంటా అన్నది ఇప్పుడు నా ఇద్దరు పాపల గురించి నా ఆలోచన. ఇప్పుడు మా ఆయన లేడు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవరి దగ్గర తీసిన లేరు, మాకు మేమని బతకడమే తప్ప కనీసం ఎట్లున్నారు ఏందని పలకరించే వాళ్ళు కూడా మాకు లేరు. ఓకే చరణ్, మరి అమ్మ కష్టాన్ని చూసినావు, అమ్మ ఇన్ని ఇబ్బందులు పడి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది, మీ అమ్మ గురించి నువ్వేం చెప్తావు? చెప్పాలి చరణ్, నువ్వేం చెప్తావు మీ అమ్మ గురించి? మస్తు బాధపడ్డది, చనిపోయిందని తెలుసు మా డాడీ. చనిపోయినా మీ డాడీ? ఎప్పుడు? కింద ఖరాబ్ అయింది. ఇప్పుడు అమ్మ ఒకతే ఉంది? అమ్మ ఒకతే, నేను మా అక్క నేను. మరి మంచిగా చూసుకుంటావా అమ్మని? చూసుకుంటావా? మరి మీ అక్క పెళ్ళికి పిలుస్తావు అందరిని? ఇలా వీడియోస్ చేయడం కానీ సో చేసినప్పుడు మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ ఎట్లుంటాయి? వాళ్ళు ఏమన్నారు అప్పుడు? వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఫోన్ గురించి ఏం తెలియదు అన్న. సారీ, నాకు ఫోన్ గురించి ఏం తెలియదు సార్. అసలు ఫోన్ గురించి ఏం తెలియదు. బతుకమ్మ పండుగ రోజు ఒక వీడియో వచ్చింది. అయితే ఆ వీడియో వస్తే మా పాప చూసింది. ఆ పాప చూసి మమ్మీ తమ్ముడు ఫోన్ లో వస్తున్నాడు అని మా పాప అన్నది. అంటే తమ్ముడు ఫోన్ లో రావడం ఏందమ్మా, మన పరిస్థితి మా ఆయన చనిపోయి అప్పటికే 7 నెలలు అవుతుంది. అయితే తమ్ముడు ఫోన్ లో రావడం ఏంది, ఎవరు తీస్తురు అంటే నా మైండ్ లో ఎట్లా వచ్చిందంటే మా ఆయన మొన్ననే ఇట్లా అయిపోయిండు, రేపు పొద్దున్న వీనికి ఏం తెలియదు, ఎటు పోతే అక్కడే పోతాడు, నేను వెతుక్కొచ్చుకునేదాన్ని, నేను మా ఆయన ఎత్తుకొచ్చుకునేదాన్ని ఎక్కడ పోయినా. ఎందుకంటే మర్చిపోయి అక్కడే ఉండిపోతే నేను తీసుకొచ్చుకోలేని పరిస్థితి. వీళ్ళు ఎవరు ఇట్లా చేస్తున్నారు నా బాబుకి అని చెప్పేసి నేను చరణ్ కి బాగా కోపం చేసిన, చాలా కోపం చేసిన. నాకు రాఖీ పున్నం ముందర చికెన్ గున్య అని కీళ్ళ నొప్పులు వచ్చినాయి నాకు. అయితే అప్పుడు చాలా నాకు నోటి మాట తప్ప ఇంకేం లేదు. అప్పుడు కూడా మా పిల్లలు చాలా అబ్సెంట్ అయ్యిండు, బాగా బాధపడ్డారు. నాకు కూడా భయం వేసింది, అయ్యో మా ఆయన ఇట్లా కావడం ఏంది, నా పరిస్థితి ఇట్లా కావడం ఏంది, రేపు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది అనేది చాలా ఏడుపు వచ్చింది నాకు. అంటే ఫస్ట్ వీడియో అది పెట్టిన తర్వాత నాకేమనిపించింది అంటే నా బాబు ఇటే మళ్ళీ మిస్ అయిపోతే నేను తెచ్చుకోలేను, నాకు తెలియకుండా ఎవరు ఇట్లా చేసిండ్రు అనేది భయం ఫస్ట్ అయిపోయింది నాకు. ఇట్లా అయ్యింది అని ఒక 2 సార్లు అట్లా చూపించిన తర్వాత కోపం వచ్చింది, నాకు చాలా కోపం వచ్చింది. నా బాబు ఇట్లా అయితే నేనేం చేసి, నాకు వెనుక సపోర్ట్ ఎవరు లేదు, నా బాబుని తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎంత మనిషి ఉంటే ఇక్కడ ఉన్నాడు దాన్ని తెచ్చుకోవచ్చు నేను, కానీ ఇప్పుడు నా బాబుకి మా ఆయన లేడు, నేను ఎట్లా తెచ్చుకోవాలని చాలా అభ్యర్థికి నేను కోపం చేసిన. అప్పుడు అన్నకి నాకు పరిచయం లేదు, అసలు ఎవరో కూడా తెలియదు నాకు. అయితే నాకు ఆర్య సమాధి కాడ మాకు చుట్టాలు ఉన్నారు, బాబా అక్కడ వెళ్తూ ఉండే, పోతాడు మొత్తం పోయేసి వస్తాడు, తిరుగుతాడు. నేను ఇంట్లో లేకపోయినా తిరుగుతాడు, కానీ వస్తాడు. ఇంతకు ముందు వచ్చేది కాదు, వాళ్ళ డాడీ చనిపోయిన నుంచే మమ్మీకి ఇట్లా అయింది అని కొంచెం ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి వస్తున్నాడు ఇంటికి. నేను ఒక రోజు నొప్పులతోనే పోయినా నైట్ తీసుకొచ్చుకోవడానికి, అక్కడ పెళ్ళి అయితే అక్కడ వెళ్ళిండు. అయితే నేను చెప్పిన, ఎందుకు ఇట్లా పోయినావు చరణ్ అంటే, లేదు మమ్మీ నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు రావద్దు కదా, నీకు అంత నొప్పి పెట్టుకొని రావడం అవసరమా అని చెప్పేసి, వద్దు ఇంకా వద్దు నేను చూడను పోదాం రా అని చెప్పేసి తోడుకొని వచ్చిన. వచ్చినాక అన్నకి అమ్మవారి మాల వేసుకుంటారు కదా,
ఆ మాల వేసుకున్నప్పుడు వీని సోపతి పిల్లలు తిరుగుతున్నారు. అయితే వీని కోపం చేసినప్పుడు బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి మమ్మీ ఆ బాబు తెలుసు అన్నకి, అన్న మా చేసిండు అని చెప్పేసి అంటే ఆ పిల్లలతో నేను అన్నా, మీరు ఇట్లా అన్నారంట, మా ఇట్లా తీస్తుర్రట, అమ్మాయితో తీసింది ఉంటే ఫస్ట్, అయితే ఇట్లా తీస్తుర్రు, మా బాబుకి ఏం తెలియదు, లోకజ్ఞానం తెలియదు, ఏమన్నా అయితే ప్రాబ్లమ్స్ అయితే నాకు కష్టం అవుతుంది, నాకు ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా నాకు లేరు అని చెప్పేసి అన్నకు కోపం చేసిన. అయితే వాళ్ళు వెళ్ళి చెప్పినాక మా చరణ్కి నంబర్ ఇచ్చి పంపించిండు అన్న. నంబర్ ఇచ్చి పంపించిన తర్వాత ఏమైందంటే నేను మర్చిపోయినా, నంబర్ ఏడబెట్టినా నాకు మర్చిపోయినా, గుర్తుకు లేదు ఇక నాకు. అయితే వీడు మళ్ళా తర్వాత గుర్తు చేసుకొని నేను అన్న దగ్గరకు పోవాలి, నేను అన్నతో మా రీల్స్ చెయ్యాలి, నేను ఇంట్రెస్ట్ మొత్తం పడింది ఇక దాని మీద చెయ్యాలని. ఇప్పుడు వీళ్ళతో మనం కూడా అభిని కూడా ఒకసారి వ్యూయర్స్ అంటే ఇప్పుడు ఆ తల్లి చెప్తుంది కదా, సో తిని ఫస్ట్ వీడియోస్ తీసిన వ్యక్తి అభి అన్నమాట. తను కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరే. సో తనతో కూడా మనం మాట్లాడదాం. సో అభి కూడా ఇక్కడే ఉండవు. అభి దా. సో వ్యూయర్స్ ఇగో ఈయన పెద్ద మనిషి అభి. హాయ్, నమస్తే. నమస్తే. బాగున్నా. ఇక్కడ దొరికిండు ఏంది అసలు నెక్స్ట్ లెవెల్. సోషల్ మీడియా దగ్గర చూసినా మన చరణ్ కనిపిస్తుండు. అసలు ఎలా ఫీల్ అవుతుంది? నాకు హ్యాపీగా ఉంది. చరణ్ ఒక లెవెల్ తీసుకెళ్ళా అనుకున్నా ఫస్ట్ లా. నేను అనుకున్నట్టు ఇప్పుడు ఒక మంచి లెవెల్కి వెళ్ళిండు, నన్ను గుర్తుపడతారు మనకంటే ఒక ఫ్రెండ్స్ లేరని ఒక మాట చెప్పి నాకు అప్పుడు. ఇప్పుడు కనుక నాకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు బోయిన పిల్ల. సో నా దగ్గరికి తక్కువ వస్తుంది ఈ మధ్య, ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. నా దగ్గర రాకున్నా కూడా దానికంటే ఒక మంచి లైఫ్ ఇచ్చిన అని నాకు ఒక హ్యాపీనెస్ ఉంది. నీకు ఇష్టమా మరి మీ అభియాన్ అంటే? ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం? బాగా ఇష్టం. అభియాన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అభి గురించి ఎట్లా 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 చూసుకుంటాడు నిన్ను? మంచిగా చూసుకుంటాడు. తిడతాడా నిన్ను? కొడతాడా? ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలే. తిడతా కాకపోతే వీడియో తీస్తేనే ఉంటావు, లేకపోతే వెళ్ళిపో అని చెప్తా. అట్లా కొద్ది దూరం వెళ్తాడు, సరే అని ఇష్టమన్నా అలా అంటాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి అన్న పోవాలన్నా నిజం చెప్పని అంటాడు. వెళ్ళిపోరా మరి వీడియో తీనప్పుడు నాతో ఎందుకు టైం పాస్ చేస్తావు, నేను చిన్న పూరం నన్ను ఇలాగా అంటే అవునన్నా చిన్న పూరం అంటే అట్లా ఏతాలు చేస్తుంటాడు, మజా చేస్తుంటాడు. మరి వీడియో తీస్తా అంటే ఉంటా, లేకపోతే వెళ్ళిపోరా అంటే సరే తీస్తాను అంటాడు. తీస్తా అంటే అప్పుడు మళ్ళీ కంప్రమైజ్ అయ్యి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే. సో మరి మీ అన్న అబ్బాయి నాకేం చెప్పిన అంటే పాటలు మావాడు మంచిగా పాడతాడు అని చెప్పిండు, సైలెంట్ గా ఉంటుండు. అవును. నేను వీడియోలు చూసి అదే మొత్తం రచ్చ చేస్తామని చెప్పి అనుకున్నా. చరణ్ అంటే మొత్తం ఆటాడిస్తాడు అనుకున్నా, నువ్వు సైలెంట్ గా ఉన్నావు. సో మంచి పాట పాడాలి ఇప్పుడు. ఇప్పుడు వ్యూవర్స్ అందరు చూస్తారు. నేను ఇప్పుడు మంచిగా పాడాలి, వాళ్ళ కోసం పాడు, గట్టిగా పాడాలి, ఫుల్ ఇట్లా డాన్స్ తీసుకుంటే పాడాలి. అది పాడు. టంగే టంగే టంగిడ టంగే 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 టంగిడ టంగే. ఓకే, బాగా నేర్చుకున్నావు. ఇంకో పాట అనిత పాట. ఇంకోటి కూడా చాలా బాగా కూడా తెలిసి పాడు. అనితో అనిత నాగం చేసినావే, ఓ అనితో అనితుంటున్నావే తీస్తే పాడు. దెబ్బలు పడతాయి సామాన్. దెబ్బలు పడతారు, తన్నులు పడతారు, జన్ను పడతారు, తన్నులు పడతారు. నేర్చుకున్న పాడు. దెబ్బలు పడితే తన్నులు పడతాయి అంటే ఓన్గా క్రియేట్ చేసుకుంటావు. అట్లా కూడా క్రియేట్ చేసుకుంటావా? నేను చెప్పలేదు, వాడే పాడింది అట్లా తన్నులు పడతాడని. అది వైరల్ అయిపోయింది. ఇంకేం పాడతావు? ఇంకో పాట పాడు. సరే, ఎవ్వరు లేదు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ మీద పాడు. ఉంది కదా గర్ల్ ఫ్రెండ్? చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? గర్ల్ ఫ్రెండ్ పేరు ఏమో? అంజలి. అంజలి. వావ్, సూపర్. ఎందుకు? చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంజలి అంటే? బోడండి ఇష్టం. కలిసిన ఎప్పుడైనా అంజలిని? కలిసిన. ఏమంటుంది? ఐ లవ్ చెప్పు మరి. చెప్పినావా? చెప్పినా. ఏమని చెప్పినావు? ఐ లవ్ యూ బంగారం అని చెప్పిన. ఓ బంగారమా? మరి చేసుకుంటావు పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం ఎక్కడెక్కడ మీరు ఇద్దరు కలిసి? గోవాకి వెళ్ళాం. గోవా ఇంకా ఏడిపోయామా? ఏడిపోయారు. పార్క్ లో ఎట్టుకోలే?
పోలే ట్యాంక్ బండికి రాలేదని వీడియో చేసిండు కదా, రమ్మని చెప్పిండు. అది ఏందా వీడియో ట్యాంక్ బండ్కి ఎవరి కోసం చేసిన వీడియో? అంజలి కోసం. ఆ, ఎందుకు రాలే ట్యాంక్ బండ్కి రమ్మంటే? ఆ చెక్ మళ్ళా అయింది అది దీనికి. అర్థం కాలే. వచ్చింది మళ్ళీ పోయింది అంట. నువ్వు వీడియో చేసినావు, ఆ. నేను ట్యాంక్ బండ్కి వచ్చినా అని చెప్పి గట్టి కోరినావు. అవునా కదా? ఎవరు అంజలి కోసం పోయినావు, మరి అంజలి కలిసిందా లేదా? కలిసింది. ఏం చేసినావు? నిజం కదా? అప్పుడు ఏమన్నది? వద్దన్నది. నువ్వేమన్నా ఇప్పుడు దెబ్బలు పడతాయి పాడదు మళ్ళీ. అది తర్వాత ఎటు పోయారు? గోవాకు ఏమన్నా గో విమానం ఎక్కి గోవాలు అయింది. ఇప్పుడు గోవాలు పోయి ఏం చేశారు? గోవాలు పోయి ఇక్కడ హైదరాబాద్ లో అదే చేసినావు, గోవాకి తీసుకుపోయి అదే చేసినావా? సంతోషం అంటావు. ఎప్పుడు మీరు విడిపోలే? ఎప్పుడు నువ్వు అంజలి కలిసి ఉన్నారు? ఎప్పటికీ ఫోన్ చేస్తారా? నెంబర్ ఎప్పుడైపు అంజలి చెప్తావా చెప్పవా? చెప్తా నెంబరు. సరే ఇప్పుడు అంజలికి ఫోన్ చేస్తాను నేను. మీ అంజలితో మాట్లాడాలంటే ఏం మాట్లాడతా? ఫోన్ కల్పిస్తా అంజలికి. అందరినీ అంజలి మా ఫ్రెండ్ కాజల్. కాజల్ తెలుసా నీకు? తెలుసు. అవునా? నెంబర్ ఉందా? సరే ఇప్పుడు మాట్లాడు. ఎవరితో మాట్లాడతావు? అనుష్కతో మాట్లాడతావా? కాజల్తో మాట్లాడతావా? మీ అంజలితో మాట్లాడతావా? అక్క. ఇష్టం అంటావు, అక్క అంటావు మళ్ళీ నువ్వు. సరే కల్పిస్తున్నావు, మాట్లాడు. హలో హలో మాట్లాడు. నువ్వు చెప్పి ఏం చెప్తావు నువ్వు చెప్పు. నువ్వు ఏం చెప్తా వినదు, కాల్ లేవి పక్కన పెడుతుంది. నువ్వేం చెప్తావు చెప్తున్నావు ఆమెకి. అంజలి ఎవరన్నా అంజలి చెప్పేసి జల్ది మళ్ళీ కాల్ కట్ చేస్తుంది. అంజలి ఎవరన్నా అంజలి తిన్నాలేవా అంజలి? గోకెళ్ళమ్మా అంజలి. కోపం ఏం చేస్తావు అడుగుతున్నామే. మా దోశ ఆడుకుందాం. దోశ. దోశ అంటే దోశ వండుతాం. ఓహో దోశ అనుకుంటారా? గోవా పోయి ఇంకేం చేస్తామని అడుగుతున్నామే. గోకెళ్ళాం. అది పోయి ఏం చేస్తామని అడుగుతున్నామే. ఆడుకుందాం చెమచక్క. చెమ్మచక్క ఆడతావు. ఓకే సరే నేను మాట్లాడవచ్చా మీ లవర్తో? నేను మాట్లాడచ్చు ఏం కదా? ఏమన్నావు? వద్దన్నా. నేను మాట్లాడితే ఏం కాదు కదా నీకు? అందరే కాదు, అందరికి ఫ్రీ. అందరికి ఫ్రీ. సూపర్. సరే అన్న గురించి నువ్వు ఏం చెప్తావు చెప్పు. అబ్బాయి అన్న మంచోడు. నాకు తెలుసు మంచోడు అని. ఇంకా సరే నువ్వు మీ అన్న ఆడుకోరు చెమ్మచక్క చూసాం ఒకసారి. ఎట్లా ఆడు అన్నతో ఆడవా? ఎట్లా ఆడతారా? చెమ్మచక్క ఆడు సరే మనం ఆడుతుందా? ఆడు ఆడు చెమ్మచక్క ఆడు. చెమ్మచక్క ఉయంగు చింగు చెక్క ఇంకా డైలీ అన్నతో టైం పాస్ చేస్తూ మంచిగా ఉంటది. సో నీకు ఎప్పుడు అనిపించలేదు అదే ఇలా వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ? అసలు వాళ్ళ మదర్తో కూడా నా ఇంటర్వ్యూలో చెప్పింది. ఫస్ట్ చాలా భయపడ్డది, పిల్లగాడు ఏమైపోతాడు, పిల్లగాడు ఏమైపోతాడు అని చెప్పి. సో దాని తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేసినాం వీడియోస్ చేయడం. అంటే అప్పుడు అనిపించలేదు నీకు అది ఎందుకు, ఎవరి గురించి ఎందుకు తిట్లు పడతాయి, ఇబ్బంది పడతా అని చెప్పి ఆ రోజు అనిపించలేదు? అనుకున్నా, కానీ నాకు స్టార్టింగ్ లో పరిచయమైనప్పుడు వాడు అన్న మాట నాకు కొద్దిగా బాధ వేసింది. సో తీసిన తర్వాత అది రీచ్ వెళ్తా వెళ్ళదు అనేది నెక్స్ట్ లెవెల్ అది. సో అనుకున్నట్టు రీచ్ వెళ్ళింది. వాళ్ళ అమ్మ కూడా ఫస్ట్ డేనే తెలిసింది వీడియో చేయగానే. సో వాళ్ళ అమ్మ రెస్పాన్స్ అయిందంట, ఇట్లా తిట్టిందంట అని చెప్పగానే నేను వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట అని చెప్పింది ఒక ఫ్రెండ్ వచ్చి. చెప్తే సరే ఇబ్బంది అవుతుంది అంటారు కదా, మనం మంచిగా కోసం చేసినాం, సో వాళ్ళకి ఎప్పుడైనా అర్థం అవుతుండొచ్చు అని సరే తీసేయడంలే అన్నట్టు తీసేసిన. నేను అడిగిన అబ్బాయిని ఎందుకు తిట్టిందంట అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినంటన్నా,
అట్లా కొంత డిప్రెషన్ లో తిట్టినట్టుంది అంటే నేను కూడా పాజిటివ్ ఆలోచించిన. వాళ్ళ మా హస్బెండ్ చనిపోయాడు కదా, కోపంలో తిట్టొచ్చు, ఇంకా ముందు ఎవరు లేకుండా 10 మంది 10 రకాలుగా అనొచ్చు అని నేను లైట్ తీసుకొని తీసేసిన తర్వాత మళ్ళీ డైలీ వస్తుండే ఇక వచ్చి అన్న తీద్దామన్న వీడియోస్ అని మళ్ళీ అంటుండే. అంటే నేను వద్దురా నేను తీయను, మీ అమ్మ తిట్టిందంటే ఇట్లా, నువ్వు కూడా మీ మమ్మీ చెప్పినావు అంటే ఇట్లా అన్న తీస్తున్నాని అన్న వేరే అన్న తిట్టిందంట, పాపం నాకు బాగా అనిపించింది రా, నేను తీయను, మీ అమ్మకు ఫస్ట్ చెప్పు, మీ ఇంట్లో నొప్పి తర్వాత నేను మాట తీస్తా అని చెప్పిన. నెంబర్ ఇచ్చి పంపించిన, ఇటు పోగొట్టిన. ఇప్పుడు అన్న దగ్గర పోయినావు, మీ మమ్మీ తిట్టింది వీడియోస్ చేయొద్దు అని చెప్పి అన్న చెప్పినప్పుడు నీకేమనిపించింది? తీయాలనిపించింది. అన్న వద్దని చెప్పినా అర్థంలే, మంచిగా తీయమని చెప్పిండు. గొడవ చేసినామంట అన్న దగ్గర పోతా అని చెప్పి. మా బాబాయ్ చెప్పారు, మా బాబాయ్. ఓకే, సో తర్వాత ఇక వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి నేను తీస్తా అని చెప్పిన, నెంబర్ ఇచ్చి పంపిస్తా పోగొట్టరు అని చెప్పారు. వాళ్ళు నాకు నెంబర్ ఇచ్చి పంపించారు. పంపిస్తే నేను మాట్లాడిన చరణ్ వస్తుండు, ఓకే తీ అంటారు, మీ పర్మిషన్ లేకుండా నేను ఏం తీయలేను, తీయాలంటే సరే తీయండి అని చెప్పింది. సరే నెక్స్ట్ డే విన్ తీసుకొని వాళ్ళ అమ్మ వచ్చింది, ఇట్లా అన్నందుకు సారీ అన్న తప్పైందని అంటే, అట్లేం లేదమ్మా, మీరు ఏ కోపంలో అన్నారో నేను అర్థం చేసుకున్నా, సో ఏమన్నా అనొచ్చు బయట వాళ్ళు, సో అందుకే మీరు అట్లా అన్నారు, మీరు మీకు ఇబ్బంది కాకుంటే తీస్తా, మీకు ఇబ్బంది కలిగనియను అని చెప్పిన. సో ఆ రోజు నుంచి నాకు జర్నీ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి డైలీ ఇప్పుడు ఆయన టైం ఇస్తలేడు, చరణ్ టైం ఇస్తలేడు, ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు, స్కెడ్యూల్ బిజీ అయిపోయింది చరణ్ది. సరే నువ్వు బిజీ అయ్యి సినిమాలో పోయిన తర్వాత అన్నను గుర్తుపెట్టుకుంటావు, మర్చిపోతావా? గుర్తుపెట్టుకుంటా, పక్క గుర్తుపెట్టుకుంటావు కదా. ఓకే, సో చివరిగా సో వ్యూస్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను వీడియో తీస్తున్నా కొద్దీ నాకు ఒక మైండ్ కి వచ్చింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళని ఎందుకు దూరం పెడుతురు, ఇలాంటి వాళ్ళు పుట్టడం తప్ప. అసలు కొంతమంది అయితే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంటే మంచిగా చూసుకుంటారు, వేరే వీళ్ళ ఫ్యామిలీ అయితే రోడ్ల మీద వదిలేసడం, ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద చూస్తుంటాం మనం ఎక్కువ. రోడ్ల మీద కొంతమంది చనిపోయినట్టు చెత్తకుండలో పడేసినట్టు ఉంటారు. సో అట్లా వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. జీరో అంటే ఒక 0 లెవెల్లో ఉండే ఒకప్పుడు, ఇప్పుడు కొద్దిగా మంచి 10 మందిలో తిరుగుతుండే ఒక హీరో కూడా అవ్వచ్చు. అట్లా ఒక మన ఇంట్లో పుడితే కూడా మనం వాళ్ళని ఒక అంటూ వ్యాధిలాగా ఒక చెడు అన్నట్టు చూడకుండా మంచిగా చూసుకొని మన దేవుడిచ్చేటు మనతో పుట్టిండు అనుకుంటా దగ్గర తీసుకొని ప్రేమ చూసుకుంటే మంచిది అని నేను కోరుకుంటున్నా. ఓకే, చూసే జనాలకి ఏం చెప్తున్నావు? అందరు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తున్నావు? థ్యాంక్స్ అని చెప్తావు. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటావు. ఓకే, ఇంకా ఏంటంటే నా ఫాలోవర్స్ చాలా మంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, మర్చిపోయి అడుగుతామని చెప్పి పిల్లగాని పెట్టుకొని పైకి లేదా అయింది అబ్బాయిని వాడుకుంటాం అని చెప్పి ఇలాంటివి ఎప్పుడైనా వచ్చినాయి? అంటే అట్లేం రాలేదు. కొన్ని నెగిటివ్ ఎట్లా అంటే వీడు ఒక జోకర్ అట్లా కొద్దిగా నెగిటివ్ వచ్చినాయి. సో జోకర్ అయినా కొంచెం నవ్విస్తుండు కదా మిమ్మల్ని, నేను పాజిటివ్ తీసుకొని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తా వాళ్ళకి. సో మా గురించి ఆలోచిస్తుండు కదా, 1 సెకండ్ నాకు కామెంట్ చేస్తుండ్రు, సో థ్యాంక్ యూ బ్రో ఈ మెసేజ్ అని ఇచ్చినందుకు అని చెప్పేసి నేను. సో వస్తాయి కామెంట్లు? నాకు రావు, అదే అన్నకు వస్తాయి. ఏమని వస్తాయి చెప్పు, కొన్ని ఏం కాదు చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి, నీకేమైనా వస్తాయా? నాకేం రావు. తిట్టిరా నేను ఎవరైనా ఎప్పుడైనా? నిజం చెప్పాలి, ఎవరు తిట్టలేదు. బయట ఎప్పుడైనా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు తిట్టిరా నేను? ఎవరు తిట్టలేదు, అందరు మంచిగా చూసుకుంటారు అంటాం. ఓకే, అంటే నేను పరిచయం అయినప్పుడు వీడికి జర డల్ గా ఉండేది, ఇప్పుడు కొద్దిగా హుషారైండు, బయట ఏంది కోపం ఏంది మంచి ఏంది చెడు ఏంది అనేది అర్థమైపోతుంది నాకు ఇప్పుడు. మా దోస్తులు అంట మా డాడీ అంటే అప్పుడప్పుడు నీకు మోడల్ కావాలని చెప్పి ఆశ, లాస్ట్ మోడల్ అయినా మోడల్ చాలా కప్పాలి అన్న, ఇప్పుడు కప్పాలని చాలా కప్పాలని కొంచెం ఆశ. ఓకే, మీ ఫాలోవర్స్ కి చెప్పాలంటే సో నా ఫాలోవర్స్ నాకు చాలా మంది పర్సనల్ మెసేజ్ ఇచ్చి అన్న నువ్వు గ్రేట్ అని నాకు కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళందరికీ నిజంగా నేను గ్రేట్ అని అంటారు కదా, సో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నా క్రెడిట్ కాదు, ఇది ముఖ్యంగా నేను తీసుకెళ్తున్నా అంటే మీరు ఉన్నారని ధైర్యంతో. సో మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికి చేతిలో ఇచ్చి థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఇట్నే సపోర్ట్ చేయండి, మమ్మల్ని గుర్తించండి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి.
ఇంకా వేరే వాళ్ళని దూరం చేయకుండా, వేరే ఫ్యామిలీ కూడా ఇలాంటి వాళ్ళని దూరం చేయకుండా దగ్గర తీసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, సో వ్యూస్ నిజానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అభి. సో థ్యాంక్ యూ బ్రో. నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అనే చెప్పుకోవచ్చు. సో ఆ తల్లితో కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం. సో తనతో మాట్లాడినప్పుడు కూడా తను చెప్తుంది, సో తను బతికితేనే చాలు అనుకున్నాం. సో నా కొడుకుని చాలా మంది తిట్టినారు, కొట్టినారు, కానీ మనిషిలాగానే ఎవరు ట్రీట్ చేయలేదని చెప్పి కూడా ఆ తల్లి చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కోసమే చాలా మంది ఇంటర్వ్యూస్ కి వస్తున్నారు, చాలా మంది వచ్చి కలుస్తున్నారు, లొకేషన్స్ కి వస్తున్నారు. చాలా స్కెడ్యూల్ కూడా బిజీ అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఓవరాల్ గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సో ప్రతి ఒక్క దాంట్లో టాలెంట్ అంటూ పక్కా ఉంటుంది. ఏదో రకంగా సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ ఒక చిన్న లైక్ ఏదైనా పర్లేదు. సో వాళ్ళకి పక్కా టాలెంట్ ఉంటుంది. సో టాలెంట్ ఉన్న వాళ్ళని అయితే తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ చేస్తే ఇలాంటి చర్యలు ఇంకా చాలా మంది బయటకు వస్తారు. సో ఇది టోటల్ ఓవరాల్ గా చెప్పాల్సిన విషయం అన్నమాట. సో వాళ్ళ ఇంటికి వచ్చినాం, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మనం మాట్లాడినాం. సో ఆ తల్లికి చరణ్, అలాగే చరణ్ తో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. సో అభి నుంచి ఇలా రీల్స్ చేయడం స్టార్ట్ చేసి సో ప్రజెంట్ మంచి సెలబ్రిటీ అయిపోయింది ఇప్పుడు. సో నీకు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ పోవాలని చెప్పి మన ఆశ ఉందని? జబర్దస్త్ లో పోవాలనుకుంటున్నాను. జబర్దస్త్ పోవాలనుకుంటున్నాం. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జబర్దస్త్ పోవాలని చెప్పి. సో థ్యాంక్ యూ. ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను అందరికి థ్యాంక్స్.